సార్ చిరంజీవి గారికి అవార్డు ఇచ్చారు కదా సార్, అది ఓట్ల గురించి అనుకోవచ్చా ఎలక్షన్స్ ముందు? ఆబ్వియస్లీ అమ్మా, ఎందుకంటే జరిగిన నేపథ్యం చూస్తే ఇప్పుడు కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు సార్. బీహార్లో. ఇన్ని సంవత్సరాలుగా మరి వాళ్ళు అధికారంలో గతంలోనే ఉన్నారు, కలిసి ఉన్నారు, ఆ, ఉన్నారు. మరి ఆ రోజుల్లో ఎందుకు కర్పూరి ఠాకూర్కి అనౌన్స్ కాలా? కర్పూరి ఠాకూర్కి ఎందుకు ఇచ్చారు వాళ్ళు అవార్డు? అక్కడ కాంపిటీషన్ మా బీహార్లో ఆ, మార్చడానికి వాళ్ళు సక్సెస్ అయ్యారు. అక్కడ ఎప్పుడైతే ఇచ్చారో ఇమీడియట్గా నితీష్ కుమారు బయటకు వచ్చేసాడు, ఎన్డీఏలో చేరాడు. డ్రామాస్ అక్కడ వర్కౌట్ అయింది. ఎందుకంటే నితీష్ కుమారు ఎందుకు ఇచ్చారు? నితీష్ కుమారు, లాలూ ప్రసాద్ ఇద్దరు కూడా కర్పూరి ఠాకూర్ శిష్యులు. సో ఇక్కడ కర్పూరి ఠాకూర్ ఇస్తే వీళ్ళిద్దరిలో నేనా వారసు గొడవ వస్తుంది, ఆ గొడవలో తేడా వస్తుంది అన్నట్టు వాళ్ళు లెక్కేసుకున్నారు. ఆ లెక్క ప్రకారం కర్పూరి ఠాకూర్ వర్కౌట్ అయింది. అలాగే ఇక్కడ చిరంజీవిని చేస్తే చిరంజీవి ఫ్యాన్స్ అందరూ బీజేపీకి వేస్తారని అదొక భ్రమ. చిరంజీవి ఫ్యాన్స్ కర్పూరి ఠాకూర్ రాజకీయ నాయకుడు కనుక ఓట్ల రూపంలో వస్తాయి. ఇక్కడ చిరంజీవి ఆర్టిస్టు, అతను ఆర్టిస్టే. రాజకీయ నాయకుడిగా అతనికి ఓట్లు పడవు, రాజకీయ నాయకుడిగా అతను ఓట్లు పడవు. ప్రజలు ఎప్పుడో చెల్లిచీటి ఇచ్చారు, రాజకీయ నాయకుడిగా నువ్వు వద్దు నాయన అని ఎప్పుడో చెప్పేశారు. సో రాజకీయంగా చిరంజీవి పేరు వల్ల ఓట్లు వస్తాయని వీళ్ళ భ్రమ. అదేదో చేసి ట్రాప్ చేస్తాం, చిరంజీవి ఫ్యాన్స్ అందరూ వేస్తారని. ఇక్కడ కిషన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు చిరంజీవి అభిమానులు, రాజకీయాల్లో చిరంజీవి ఫ్యాను అలా కనపడుతుంది. ఖచ్చితంగా ఆయన పక్కన నుంచుంటే చాలు, ఆయనతో వేదిక పంచుకుంటే చాలు, ఆయన చిరంజీవితో ఫోటో దిగితే చాలు అన్నట్టు ఫ్యాన్స్ ఎగబడతారు కదా. అట్లాగూ కిషన్ రెడ్డి కూడా చిరంజీవితోటి ఫ్యాను, చిరంజీవి కోసం ఎగబడుతూ ఉంటాడు. సో అలాంటి అతని తాపత్రయం తప్పితే ఎలక్షన్ ఓట్లు పడవు. చిరంజీవికి అవార్డు ఇస్తే సినిమా ఫీల్డు గర్విస్తుంది. అంతేగాని రాజకీయం వేరు, సినిమా వేరు. సినిమా వాళ్ళ వరకు చిరంజీవి ఇచ్చారు, సినిమా వాళ్ళందరూ సంతోషపడతారు, సినిమా ఫ్యాన్స్ సంతోషపడతారు. అంతేకాని ఓట్లుగా మారవయి. అది వీళ్ళు క్యాల్కులేషన్ ఓట్లు అనే చేసింది మాత్రం ఖచ్చితంగా ఓట్ల కనపడుతుంది సాక్ష్యంగా. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారిని కలపడం దాంట్లో అసలు వెంకయ్యనాయుడు గారిని చిరంజీవి స్థాయికి దించారా, లేకపోతే చిరంజీవిని వెంకయ్యనాయుడు స్థాయికి ఈక్వల్ చేశారా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు ఒక టాల్ లీడర్, ఒక 50 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్నవాడు ఆయన. ఈయనేమో సినిమావాడు. సినిమా ఆయన నేషనల్ ఫిగర్. వెంకయ్యనాయుడు గారు జాతీయ నాయకుడు, ఈయన రీజనల్ హీరో. జాతీయ హీరో కాదు కదా, రీజనల్ హీరో. ఆయన్ని కలిపేసి ఇద్దరిని ఒకే సందర్భంలో చెప్పడంలో కూడా నాయుడు గారిని కిందకి దింపారా, చిరంజీవిని పైకి లేపారా, అది ఒక క్వశ్చన్ మార్క్ ప్రజల్లో. అది కూడా బీజేపీ కేడర్ అంతా కూడా బాధపడుతున్నారు. చాలామంది అంతా బీజేపీ కేడర్ అంతా అదేంటి నాయుడు గారిని చిరంజీవితో సమానం చేయటం ఏంటి, నాయుడు గారు జాతీయ నాయకుడు, ఆ స్థాయి ఏంటి, ఆయన్ని సపరేట్గా ఇవ్వాలి కానీ ఆయన్ని చిరంజీవితో కలిపేస్తే ఎట్లాగో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇంకా వచ్చే ఓట్లు కూడా పోతాయి. అది వాళ్ళ డ్రామా, బీజేపీ డ్రామా వర్కౌట్ అవుతుంది. బీహార్లో వర్కౌట్ అయింది కానీ ఇక్కడ వర్కౌట్ అవుతుంది. సార్ రాజ్యసభలోకి చిరంజీవి గారిని పంపిస్తుంది అంటారా బీజేపీ పార్టీ? ఎందుకు పంపిస్తామా? ఆయనేమి చిరంజీవి గారు రాజ్యసభ ఎంపీ చేయటము, వెనక్కి వచ్చేయటము అయిపోయింది. ఆయన రాజకీయ జీవితం లేదు. రాజకీయ జీవితం ఏదో ఉందని ప్రజల్లోనూ లేదు, ఆయనకి లేదు. వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏదో ఆశించి ఆయన ఏదో చేద్దాం అనుకుంటే కూడా ప్రజల ఆమోదం ఉండదు, అదేం జరగదు. ఊరినే లేని స్టేటస్లు పెట్టుకుంటారులే. రాజ్యసభ హోదా చిరంజీవికి లేదు, ప్రజలు ఆల్రెడీ అయిపోయింది. ఈజ్ ఎ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని ఆయన ఒప్పేసుకున్నాడు కనుక మళ్ళీ ఆయన రాజ్యసభకు తీసుకెళ్ళి ఎందుకు, ప్రయోజనం ఏమిటి? ఏ పార్టీకి ప్రయోజనం లేదు అలా చేయటం వల్ల. ఎన్నికల్లో దానివల్ల ఓట్లు వస్తాయనుకుంటే ఏమి రావు. ఏమొచ్చినాయి పోయినసారి? ఆయన రాజ్యసభ ఎంపీగా ఉండి మంత్రిగా ఉండి కూడా ఏమొచ్చినాయి? కాంగ్రెస్కి ఏమి రాలేదు కదా. ఉన్నాయి ఎన్ని పిచ్చి క్యాల్కులేషన్స్, పిచ్చి లెక్కలు. ఆయన రాజ్యసభ లేదు, ఆయన రాష్ట్ర ఇలాగే 2 నెలలకు ఒకటో సినిమా చేసుకుంటూ రిటైర్ అవటం, లాబింగ్
నెక్స్ట్ స్టేజ్ అవార్డుకు లాబింగ్కి మా పునాదులు వేసుకుంటూ వెళ్ళటమే తప్పితే ఇంకోటి జరగదు. సార్ ఇప్పుడు చూసుకుంటే కనుక టీడీపీ జనసేన కలిపి పొత్తులోనైతే వస్తుంది. రీసెంట్గా లోకేష్ గారు అయితే అన్నం ఏంటంటే సీఎం మాత్రం చంద్రబాబు గారు అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అదేనమ్మా, ఇది పొత్త లేకపోతే రేపు కాబోయే చిత్త, ఈ పొత్తు చిత్తు కాగితలాగా ఉంది. ఎందుకంటే పవన్ ఏమో నేను చంద్రబాబు గారు కూర్చుని సీఎం గురించి చర్చిస్తాం, ఎవరు సీఎం అనేది అప్పుడు చర్చిస్తామని ఈయన చాలా గొప్పగా ఘనంగా చెప్పుకున్నాడు. కట్ చేస్తే లోకేష్ ఏమో నో అదేం లేదు, ఖచ్చితంగా ఆబ్వియస్లీ మా నాన్నగారే సీఎం, అది క్లియర్, దానిలో సెకండ్ థాట్ లేదు అని కుండ బద్దలు కొట్టి చెప్పేశాడు. ఇంకా సీఎం ఏంటి? అందుకనే వారాహి లాంటిది కూడా వారాహి కూడా ఊహ అనుకుంటే వారాహి ఏదో అయిపోద్ది అనుకుంటే ఏమి కాకుండా పోయింది. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా రివర్స్ అయిపోయారు. ఫ్యాన్స్ ఓట్లు ఎంతమంది వేస్తారో అనవసరం, ముందు కేకలు అరుపుల కన్నా పనికి వచ్చే ఫ్యాన్స్ వాళ్ళు కూడా కేకలు అరుపులు మానేశారు. ఏమిటి వాళ్ళ క్వశ్చను? నువ్వేదో సీఎం అవుతావంటే మేమేదో పవర్ స్టార్, మా స్టార్ సీఎం అదేని మేము ఎగిరాము, గంతులేసాము. ఇవాళ నువ్వు వెళ్ళిపోయి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చొని ఆయనే సీఎం అని లోకేష్ అంటూ ఉంటే ఇంకా నువ్వు దొంగ మాటలు, నేను సీఎం మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తే మాకు ఆ కర్మ లేదు, చంద్రబాబు కాళ్ళ దగ్గర నువ్వు ప్యాకేజీ కోసం కూర్చుని అయినా మాకు అవసరం లేదని వాళ్ళే దూరం అయిపోయారు. ఇవాళ అతను పెద్ద జోకర్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ హెస్ బికమ్ ఏ కేఏ పాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మరో కేఏ పాల్ లాగా తయారయ్యాడు. కనుక ఆ పొత్తు వీళ్ళు చంద్రబాబు అందరికీ తెలుసు, అతను ఎంతవరకు వాడుకుంటూ ఆల్రెడీ మొదలెట్టేశాడు. 2 సీట్లు తనకు సంబంధం లేకుండా అనౌన్స్ చేశాడు. అది కోపం వచ్చి ఈయన 2 సీట్లు అనౌన్స్ చేశాడు. ఇది చిన్నపిల్లలు పోటాట్లాగా ఉంది తప్పితే పొత్తులాగా లేదు. పొత్తులాగా ఉండదు. అదే జరిగింది అనుకో, మామూలు పొత్తు అయితే గౌరవంగా ఏమండి ఇది అని పవన్ చంద్రబాబుతో సంప్రదించడం, చంద్రబాబు పవన్ కలిసి దానికి క్లారిటీ ఇవ్వటం, అలా ప్రజలకు వెళ్తుంది. అంతేగాని ఆయన అన్నాడట, ఆయన చేశాడట, ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నేను అనౌన్స్ చేస్తున్నాను. ఇది చిన్నపిల్లల కనుక నువ్వు దూకితే నేను దూకితే ఈ అన్నట్టు తప్పితే పొత్తు కాదు. అది రేపు కాబోయే ఒక చిత్తు కాబోయే ఒక చెత్త, అంతే తప్పితే పొత్తు కాదు. ఆ పొత్తుని నమ్ముకుని ప్రజలు ఎవరు వేరు. చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు అన్ని కుతంత్ర వేషాలు పవన్ కళ్యాణ్ వాడుకుందాం అనుకున్నాడు. ఇప్పుడే తేడాలు మొదలైపోయినాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓట్లు చీల్చాలనే ప్రయత్నంతో ఒక పనికిరాని షర్మిలని తీసుకొచ్చి వదిలాడు, దింపాడు. అతను ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ కూటమి ప్రజలు మార్పు కావాలనుకుంటున్నారు. కానీ ఆ మార్పును ఇచ్చే పరిస్థితిలో మన ఆంధ్ర రాష్ట్రంలో పార్టీలు లేవు. అపోజిషన్ మొత్తం చాలా దయామయంగా, చాలా దీనంగాను, దుర్భాగ్యంగాను, అసహ్యంగాను ఉన్నాయి. వాటికి ఒక పాలసీ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి దించడానికి ఒక సిద్ధాంతం లేదు. ఈ చంద్రబాబు కుతంత్రాలతో సాధిద్దాం అనుకుంటున్నాడు. తనకున్న చుట్టూ ఉన్న మీడియాతోటి ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. అక్కడ ఏమీ పప్పులు ఉడకట్లేదు. ప్రజలు అసహించుకుంటున్నారు. ప్రజలు నమ్మట్లేదు ఈ కూటాన్ని. ఈ ప్రజలు నమ్మరు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ చీకటి రోజులు తప్పవు. మళ్ళీ జగన్ రాజ్యమే వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది. వీళ్ళందరూ కలిసి మళ్ళీ జగన్నే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెత్తి మీద కూర్చోబెట్టబోతున్నారు. ఆ దుర్మార్గ దుష్ట రాజ్యాన్ని మళ్ళీ మనం ఇంకో 5 ఏళ్ళు అనుభవించక తప్పదు. సార్, నా కులంలో కూడా నాకు ఓట్లు వేస్తలేదు, నా కులం నుంచి వచ్చిన వాడు ఇప్పుడు వచ్చి ఎవరు సీఎం అవ్వలేదు, నన్ను ఎందుకు చేస్తలేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే జరుగుతుంది. దీని గురించి మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ అసలు కులాల గురించి ఎప్పుడు ఒక స్టడీ లేదు. ఆయన ఒకప్పుడేమో నేను కుల రాజకీయాలు చెయ్యను అంటాడు. ఇంకో మీటింగ్కి వెళ్తాడు, కాపులందరూ నాకు ఓటేస్తే నేను ముఖ్యమంత్రిని అవుతానంటాడు. ఇంకోసారి వెళ్తాడు, అసలు కాపులకి డిసిప్లిన్ లేదంటాడు. ఏం మాట్లాడతాడో ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి ఎలాంటి అంటే ఆవేశంతో మాట్లాడేవాడు తప్పితే ఆలోచించి మాట్లాడేవాడు కాదు. ఆ టయానికి నోటెమ్మట ఏమొస్తే ఆ పదాలు ఉపయోగించడం, వాడటం తప్పితే అతనికి ఏ విషయాన్నైనా సమగ్రంగా ఆలోచించి అవగాహన చేసుకుని చేసి మాట్లాడటం అలవాట్లేదు. మొదటి నుంచి లేదు, రాజకీయాలకు వచ్చినాక లేదు. నోటికి ఆ టయానికి ఆ మూడ్ అంతే. ఆ మూడ్లో ఏమొస్తే అది మాట్లాడేయటమే. ఒకరోజు నువ్వు దేవుడు అంటాడు, ఒకరోజు నువ్వు దెయ్యం అంటాడు. చూడరాదు చంద్రబాబుని లోకేష్ని ఎంత దారుణంగా తిట్టాడు.
పవన్ కన్నా ఎవరు తిట్లా చంద్రబాబుని లోకేష్ని. తాట తీస్తా అయి తీస్తా ఊ అని మాట్లాడాడు. ఇవాళ చంద్రబాబు దిక్కు అంటాడు. అతనికి ఒక స్టడీ లేదు. ఏ విషయమైనా మాట్లాడేటప్పుడు మనం ఒక నాయకుడు అన్నాక ఆలోచించి మాట్లాడాలి. మన ప్రతి మాట ప్రజల్లో విశ్లేషణకి వెళ్తుంది అని ఉండాలి. ఆయనకి ఆ సెన్స్ లేదు. ఏదో పిల్లదనంగా నోటికి వచ్చింది టప్పని ఏదో వాగేయటం తప్పితే ఆవేశం ఎమోషన్ తప్పితే ఆలోచన క్లారిటీ ఉండదు. అందుకనే ఈ కులాల విషయంలో ఇంత కన్ఫ్యూషన్. ఆయన నేను కాపులు కాదంటాడు ఒకప్పుడు, మళ్ళీ కాపులు ఓట్లు వేయండి అంటారు. ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడో ఒక పద్ధతిలో మాట్లాడాలి, ఒక విధానం మాట్లాడాలి. నా విధానం ఇది అని ప్రజల్లో ఉండాలి. నీ విధానం ఏంటో ఇప్పటికి ప్రజలకు తెలియదు. తిట్టటము, కడ్రాయల్లో పరిగెట్టిస్తాను, పంచెలు కూడా తీస్తాను, నీ విధానం. అంతకన్నా ఇంకేం కాదు. నువ్వు వస్తే ఏం చేస్తావు, నువ్వు వస్తే ఏం చేయగలవు అవి చెప్పే దమ్ము ఇది లేదు. చంద్రబాబుని తిడతావు, చంద్రబాబుని తిరిగి కూర్చుంటావు. కాంగ్రెస్ని తిడతావు, ఇప్పుడు కాంగ్రెస్ షర్మిలాతోటి సఖ్యత కోసం చూస్తావు. ఏమి నిబద్ధత లేని, నిజాయితీ లేని, నిలకడ లేని నాయకత్వం. పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ పెద్ద కామెడియన్ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్. సరే, అదే విషయం చూసుకుంటే కనుక గోదావరి 2 జిల్లాల్లో కూడా నాకు పక్క కాపులు ఎక్కువ ఉన్నారు, ఇక్కడైనా సరే నన్ను గెలిపించండి అని అడుగుతున్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? అసలు ఆ మాటే ఒక నాయకుడుగా, ఒక పార్టీ నాయకుడుగా కాపులు నన్ను గెలిపించండి అని అడగడంలోనే దిగజారుడు. కులం పేరు పెట్టి ఓట్లు అడగటమే అసలు కాన్స్టిట్యూషనల్గా తప్పు. రేపు అది ఎవడన్నా స్టేట్మెంట్ని కేసేస్తే డిస్క్వాలిఫై అవుతాడు. కాన్స్టిట్యూషనల్లీ కులం ఎలక్షన్ కమిషన్ ప్రకారం కులం పేరు మీద, మతం పేరు మీద ఓట్లు అడగరాదు. అది కాన్స్టిట్యూషనల్లీ ఇల్లీగల్. ఇప్పుడు ఈ మాట కాపును కనుక మీరు కాపులందరూ నాకు ఓటేస్తే నేను సీఎం అవుతాను అనటంలోనే ఈ కాన్స్టిట్యూషనల్ ఇల్లీగేషన్. ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చాడంటే ఇమీడియట్గా ఈ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ పాలిటిక్స్. అతనికి అదే చెప్తాను, ఏమీ లేదు. ఆలోచించి ఏం మాట్లాడాలి, ఒక నాయకుడిగా మాట్లాడుతున్నామా, ఒక ఎవడో రాసిచ్చే డైలాగులు సినిమాలో షూటింగ్లో అలా చెప్తున్నామా ఆయన తెలుసుకోవాలి. ఒక నాయకుడి కంటే ఒక ప్రజల్లో ఒక నిబద్ధత ఏర్పడాలి, ఒక నమ్మకం ఏర్పడాలి, ఒక నిజాయితీ కనపడాలి. ఈయన ఈ విధానంలో ఇది ఉంటుంది అప్పుడు ప్రజలు నిన్ను నమ్మేవాళ్ళు, నిన్ను మెచ్చుకునేవాళ్ళు వస్తారు, తిట్టేవాళ్ళు తిడతారు. అందుకే అసలు ఏమీ లేకపోతే తిట్టేవాళ్ళే ఉంటారు. నేను మెచ్చుకున్నాను, నీ దగ్గర ఒక విధానం కనపడితే కదా, ఒక పద్ధతి విధి విధానాలు ఉంటే కదా నీ దగ్గర. ఏదో మైక్ పుచ్చుకుంటే చాలు ఊగిపోవటం, ఏదో మాట్లాడేయటం, అప్పటికప్పుడు వెంకటలక్ష్మి అన్నట్టు అప్పటికప్పుడు నోటికి ఏమొస్తే అది మాట్లాడేయటం. ఏం ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. సార్, వారాహి యాత్ర ఆపేశారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? అది చెప్పాను ఇందాక. వారాహి ఎందుకు ఆగిపోయింది? ఫ్యాన్స్ వాళ్ళే రివర్స్ అయిపోయారు. నాయన ఇన్నాళ్ళు నువ్వు ముఖ్యమంత్రి అవుతాను, ముఖ్యమంత్రి అని చెప్పి మా పవన్ స్టార్ సీఎం మేము ఊగిపోయాము, మా రక్తాలు ఉడికించుకున్నాం, మా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, నీ వెనకాల అని తిరిగాము, నువ్వు మమ్మల్ని నట్టేట ముంచేసి నేను సీఎం కాదు ఏం కాదు చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటాను, మీరు నాతో పాటు వచ్చి కూర్చోండి అంటున్నారు. మాకు అవసరం లేదు. నువ్వు కావాలంటే చంద్రబాబు ప్యాకేజ్ కోసం ఆయన కాళ్ళ దగ్గర కూర్చోండి, మాకు అవసరం లేదు. నువ్వు సీఎం కాదు అని క్లియరిటీగా నువ్వు అబద్ధాలు చెప్తున్నా, నేను చంద్రబాబు ఆలోచించుకు చెప్తున్నా అబద్ధం ఆడుతున్నా. అక్కడ లోకేష్ క్లియర్గా చెప్పేశాడు, ఎలాంటి వేరే ఆలోచన లేదు. ఇట్ ఈస్ మై ఫాదర్, మా నాన్నగారే ముఖ్యమంత్రి, ఇది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు అని ఓపెన్గా చెప్పేశాడు. కొండబద్దలు కొట్టేశాడు. ఇంకా నువ్వు డ్రామాలు ఆడితే నమ్మే పరిస్థితిలో మేము లేము. ఏమో పవన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందేమో అని నమ్మే పరిస్థితిలో మేము లేవు. నీకు అవకాశం లేదు. నీకు ఇవ్వబోయేది 35 సీట్లు. 30 సీట్లు నువ్వు గెలబోయేది ఏనో తెలీదు. నువ్వు సీఎం అయ్యే సీట్ లేదు. నీ చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చునే కర్మ మాకు లేదు. కానీ ప్రజలు ఆదరణ కానీ ప్రజల వాళ్ళ అభిమానుల యొక్క ఆదరణ కానీ రెండూ లేదు. దాంతో అది ఆగిపోయింది. ఆగిపోక ఏమవుద్ది? సరే, వ్యూహం సినిమా రామ్ గోపాల్ వర్మ గారిది ఆపింది ఎలక్షన్స్ గురించి అంటున్నారు, దాని గురించి మీరు ఏమంటారు? ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళింది ఎలక్షన్ గురించే. లోకేష్ కోర్టుకు వెళ్ళింది ఎలక్షన్ గురించి. అదేదో దెబ్బ కొట్టేస్తుంది, ఆ నిజాలు ప్రజలకు బయట తెలిసిపోద్ది, నిజాలు తెలిసిపోతే మనకున్న పరువు పోద్ది, మరి ప్రజలు గుడ్డు కొట్టి పంపించేస్తారు అనే భయంతో వెళ్ళారు.
అది వస్తుంది. ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు, దాన్ని క్యాన్సిల్ చేసింది కోర్టులో వెళ్తున్నారు. కోర్టు తేలలేదనుకోండి, ఓటీటీలు రిలీజ్ చేస్తారు ఎలక్షన్ టయానికి. ఓటీటీని ఆపలేదు కదా, అవును సార్. కనుక ఓటీటీ రిలీజ్ చేస్తారు. వీళ్ళకి ఎందుకు అసలు ఆ భయం అని నాకు అర్థం కావట్లేదు. తెలుగుదేశానికి ఆ భయం ఎందుకు? మీ నిజాలు మీ గుట్టు బయటపడతాయి, మీ దౌర్భాగ్యం, మీ దుష్టచింతన, దుర్మార్గపు ఆలోచనలు అన్నీ బయటపడతాయి అని కంగారు పడుతున్నారు. లేకపోతే ఎందుకు? ప్రజలు చూడండి, ప్రజలు తెలుసుకుంటారు కదా నిజమా అది అబద్ధమా అని. సార్ బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలో రీసెంట్గా తీపించారు కదా, దేని గురించి అనుకోవచ్చు? అయిపోయింది కదమ్మా, అయిపోయింది కదా. వాళ్ళు ఎవరో ఫ్యాన్స్ బుద్ధి లేని వాళ్ళు చేసిన పని అది. ఆ శ్మశానం దగ్గర ఎప్పుడు కూడా సమాధి దగ్గర బతికున్న వాళ్ళ ఫోటోలు పెట్టకూడదు. అది సాంప్రదాయం కాదు, ఆ విధానం కాదు. ఎవడో సన్నాసి, బుద్ధి జ్ఞానం లేని ఎవడో సన్నాసి, ఒక అభిమాని ఎవడో ఫ్యాన్ కాదు, ద్రోహి వాడు. సజీవంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫోటో తీసుకొచ్చి సమాధి దగ్గర పెడతాడు. సమాధి దగ్గర చచ్చిపోయిన వాళ్ళ ఫోటో పెడతారు. దేవాలయంలో దేవుడు రూమ్ పెడతారు, దేవుడు ఫోటో పెడతారు. సమాధుల దగ్గర చచ్చిపోయిన వాళ్ళ ఫోటో పెడతారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఎవడో సన్నాసి వాడు పెట్టాడు. అది బాలయ్య మంచి పని చేశాడు, అది తీసేయాలి. అది ఇంకా బాలయ్య కనుక అలా చెప్పాడు, నేనైతే ఇంకా చెల్లుమని వాయించేవాడు. సిగ్గు, బుద్ధి జ్ఞానం ఉందా? సజీవంగా అంత లక్షణంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫోటో తీసుకుని సమాధి దగ్గర పెడతావా? ఆయన పెద్ద ఆయన సమాధి, అక్కడ ఆయన ఫోటో ఉండాలి, అంతే. శ్రద్ధాంజలి కట్టించు గౌరవంగా వస్తాం. అక్కడ స్వాగతాలు ఏంది చేస్తారు, బుద్ధి ఉందా అని నేనేం చెల్లు అనిపించాను. తను కనుక కుటుంబ పెద్దగా ఆ కుటుంబానికి జరిగిన తప్పు సరిదిద్దాడు, అంతే.